మనం ఇప్పుడు క్యాబేజీ ఫ్రై చేసుకునే విధానం చూద్దాం. కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ క్యాబేజీ పైన పువ్వు కడుక్కుని తరిగాము, కోసి పెట్టుకున్నాము. పెసరపప్పు 2 గుప్పులు పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాము. 1 కప్పు కొబ్బరికూరు, 1 కట్ట కొత్తిమీర, ఉప్పు, పసుపు. దీనికి కారం అక్కర్లేదు. తాలింపు సామాన్లు, పోపు సామాన్లు, పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. 1 5-6 కాయలు తీసుకుని చీరి పెట్టుకోవాలి. 1 ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు 1 4 రెబ్బలు చితగొట్టు పెట్టుకోవాలి. చిటికెడు ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయ ముక్కలు, 1 స్పూను పచ్చిశనగపప్పు. ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ క్యాబేజీ కుక్కర్లో వేసేసుకోవాలి. ఫస్ట్ క్యాబేజీ కుక్కర్లో వేసుకుని పసుపు వేసుకోవాలి. 1 1/2 స్పూను పసుపు వేయాలి. 1 1/2 స్పూన్ పసుపు వేయాలి. వేసాం కదా. ఇప్పుడు 1 చిన్న గ్లాసుడు నీళ్ళు పోసుకోవాలి. 1 చిన్న గ్లాసుడు. ఇది మూత పెట్టేసి స్టవ్ వెలిగించి 1 విజిల్ వచ్చే వరకు, 1 విజిల్ రాగానే ఆపేయాలి. దీన్ని ఆపేయాలి. క్యాబేజీ ఉడకబెట్టుకున్నాం కదా, 1 విజిల్ వచ్చింది, ఆపాం కదా. ఇప్పుడు ఈ పోపు సామాన్లన్నీ వేపుకుందాం. ఫస్ట్ 1 గట్టిడ ఆయిల్ వేయాలి. ఇంకా వేడెక్కలేదు. వేడెక్కాక మనం వెల్లుల్లిపాయలు వేసుకుందాం. ఈ వెల్లుల్లిపాయలు కొంచెం దోరగా వేగాలి. ఎందుకంటే ఉల్లిపాయలు అవన్నీ వేసాక వేగవు కదా, అందుకని కొంచెం ముందు దోరగా వేపుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు మనం కొంచెం చితగొట్టుకోవాలి. ప్రతి దానికి చితగొట్టకుండా నూనెలో వేస్తే పేలుతాయి. అందుకని కొంచెం చితగొట్టాలన్నమాట వెల్లుల్లిపాయలు. ఆవాలు వేద్దాం. కొద్దిగా వేగిన వెల్లుల్లిపాయలు. ఇప్పుడు ఆవాలు వేసేద్దాం. తర్వాత శనగపప్పు వేద్దాం. 1 స్పూన్ శనగపప్పు పెట్టుకున్నాం కదా, ఈ శనగపప్పు వేద్దాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయాలి. మిరపకాయలు కొంచెం 1-2 నిమిషాలు అలా కొద్దిగా వేపాలి. ఫస్ట్ ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాం, కరివేపాకు వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు అన్నీ వేసేసాం కదా, పోపు సామాన్లు అన్నీ వేసాము. ఇప్పుడు ఇవి కొంచెం దోరగా వేగాలి. దోరగా వేసుకుని 2 నిమిషాలు అయితే అయిపోతాయి. కొంచెం వేగాలి ఇది. ఎందుకంటే మనం క్యాబేజీ వేసిన తర్వాత ఉల్లిపాయ వేగదు ఇంకా, అందుకని ఫస్టే కొంచెం మంచిగా వేపుకోవాలి.
హైలో పెడితే మాడిపోతాయి కదా, కొంచెం స్లోలో పెట్టుకుని వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగినాయి. ఇప్పుడు మనం ఒక విజిల్ వచ్చిన తర్వాత ఆపేసాం కదా, ఈ క్యాబేజీ ఇందులో వేసేసుకోవాలి. ఇందులో ఏంటంటే కొంచెం లైట్గా వాటర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు ఇక్కడ ఈ మధ్యలో వేసేసి మధ్యలో వేయాలి. మధ్యలో వేసి కొంచెం ఇలా కవర్ చేసి దీనిపైన కొబ్బరి వేసేయాలి. కొబ్బరి వేసేసి ఇది కూడా కొంచెం కవర్ చేయాలి. ఇప్పుడు ఉప్పు చల్లుకోవాలి సరిపడినంత. ఇది కొంచెం ఎక్కువ ఉంది కదా కూర, అందుకని ఒక స్పూన్నర వేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టి స్లోలో మగ్గనివ్వాలన్నమాట. పెసరపప్పు కొబ్బరి మంచిగా మగ్గిపోతుంది, మంచిగా మగ్గి మెత్తగా అవుతుంది. 15 నిమిషాలు అయింది. మనం మూత తీసి చూసుకుందాము, అయిపోయిందేమో. అయ్యింది. కొబ్బరి ఉడికింది, పెసరపప్పు ఉడికింది, మొత్తం అంతా ఫ్రై అయిపోయింది మంచిగా. ఇక క్యాబేజీ ఏంటంటే వేరే రకంగా వండితే అంత టేస్టీగా ఉండదు, ఇలా ఫ్రై కింద చేసుకుంటే బాగుంటుంది. ఫ్రై కింద చేసుకుంటే అన్నంలోకి, రొట్టెల్లోకి, చపాతీల్లోకి అన్నిటిలోకి బాగుంటుంది. ఇది అన్నంలో కూడా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలాగా రెడీ అయిపోయింది.